హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రోమో అయితే చూసారు కదా, ప్రేరణ అండ్ వర్సెస్ తనుజ. అయితే నిన్న లైవ్ లో చాలా 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 విషయాలు జరిగాయి. అలాగే ఈ రోజు జరగబోయే అప్డేట్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ప్రేరణ వస్తుంది అనమాట. ప్రేరణ చాలా సేపు అక్కడ నార్మల్ గా కూర్చుంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్రేరణ వచ్చిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అనమాట. లేకపోతే ముందే వచ్చేసింది అనుకోండి, తెలిసిపోద్ది కదా అంత ఏంటి గేమ్ అనేసేసి. అయితే లోపలికి వచ్చిన తర్వాత చాలా సేపు అందరితో మాట్లాడుతుంది. అందరూ కూడా ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9 లో వీళ్ళందరూ పెద్ద ముదురులు. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేరణని చాలా పొగుడుతున్నారనమాట. అంటే నాకు తనకు అవకాశం ఇస్తుందేమో అనేసేసేసి. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ తనూజ గేమ్ ఆడటానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, అసలు తనూజ మన ప్రేరణ దగ్గరికి వెళ్ళి యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఫర్ సీజన్ 9. నేను సీజన్ 8 లో నిన్ను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పేసి వచ్చిన నిమిషం నుంచి కూడా తనూజ ప్రేరణ విషయంలో అలా మాట్లాడింది అనమాట. అయితే అంటే మాట్లాడటమే కాదు, చాలా అంటే చాలా ఎక్కువగా మీరు తమిళియన్స్ కదా, మీరు ఎలాగా మీకోసం ఏం చేసాము, ఇట్లా రకరకాలుగా తనతో చాలా ఎంగేజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ తన పాజిటివ్స్ కూడా, అంటే తను ఆడిన గేమ్ విధానంలో కొన్ని, అలాగే తను సీజన్ 8 లో ఏ గేమ్ పరంగా ఇష్టపడింది అవన్నీ కూడా తను చెప్పి తను చాలా ఇదిగా ఫీల్ అయింది అనమాట. సో ఆ టైంలో ఇంకా మిగతా వాళ్ళు అక్కడంటే, ఇక్కడ మీరు చూసినట్టయితే దివ్య, డెమోన్ ఎక్కువగా కొంచెం బ్రతిమలాడాడు. మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం రిక్వెస్టింగ్ మోడ్ లో ఉన్నారు. కానీ తనుజ మాత్రం చాలా గట్టిగా వాయిస్ అవుట్ చేసేసరికి సరే ఇక ప్రేరణ తనుజాని అయితే సెలెక్ట్ చేసుకుంది. ఫస్ట్ కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్లి, నేను తనుజానా డెమోనా ఎవరిని తీసుకోమంటావు అని చెప్పేసి తను అడిగితే, అది మీ ఇష్టం, మీ కాల్ కదా అని చెప్పేసి కళ్యాణ్ అనడం జరిగింది. అదంతా కూడా ఒక పద్ధతిలో జరిగింది. అయితే గేమ్ విషయంలోకి వచ్చేసినట్టయితే, గేమ్ పరంగా చూసినట్టయితే ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆడచ్చు, వాళ్ళు ఏముంది ఫ్రెండ్స్, వాళ్ళు వస్తారు, ఆడతారు, వెళ్ళిపోతారు, అంతే కదా. నేనేమంటున్నానంటే, అక్కడ వాళ్ళు ఎన్నిసార్లు కంటెండర్స్ అయ్యారు, ఏ రకంగా కంటెండర్స్ అయ్యారు అనేది ఒక ఐడియా ఆలోచించుకుని వాళ్ళు దాని ప్రకారం ముందుకు వెళ్తే బాగుంటదేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తనుజ కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి, గేమ్ ఆడాలి అని చెప్పేసి తను అన్నప్పుడు అంత విగ్రస్ గా ప్రేరణ ఆడక్కర్లేదు. కానీ అంత విగ్రస్ గా అంటే చాలా కష్టపడి ఆడినప్పటికీ కూడా తనుజ జస్ట్ 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఓటమి పాలైంది అనమాట. జస్ట్ 1 సెకండ్ కూడా లేదనమాట. అబ్బా అంటే ఇక్కడ తినది ప్రేరణది పడింది, అక్కడ పడిన 1-2 సెకండ్స్ కి తనుజ పడిపోయింది అనమాట. అంటే ఒక 2 సెకండ్స్ తనుజాని గనక ముందు పడి ఉంటే తనుజ కెప్టెన్సీ కంటెండర్ అయి ఉంటుంది. అంటే కెప్టెన్సీ కంటెండర్ అయితే తనకు కూడా ఒక హ్యాపీనెస్, కెప్టెన్ అయిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది అలా అనుకోవడానికి లేదు. అండ్ ఇంకోటి మాట ఏంటంటే, తనుజ కనుక కెప్టెన్ అయింది అనుకోండి, తన ఓట్స్ భరణి గారికి ఖచ్చితంగా పడే అవకాశాలు కూడా ఉన్నాయి అనమాట. సో తనైతే కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు, ఎందుకంటే ప్రేరణ 1 సెకండ్ ముందేసేసింది. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఆడుతున్నారంటే, నిజంగా వాళ్ళు ఏదో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టు ఆడుతున్నారు. వాళ్ళు క్యాజువల్ గా ఆడొచ్చు. వాళ్ళు ఏదో చాలా అమ్మో నేను ఈ మ్యాచ్ అదే ఈ గేమ్ గెలవకపోతే నేను అసలు అమ్మో నేను ఇంటికి వెళ్ళి మొహం చూపించుకోలేను అన్నట్టుగా ఆడుతున్నారు అనమాట. అయితే నేనేమంటున్నానంటే, వాళ్ళు ఆడేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి పాపం కెప్టెన్సీ కంటెండర్ అనేది, ఆఖరి కెప్టెన్సీ కంటెండర్ అనేది వీళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ విషయాన్ని అయితే ఎవరు గుర్తు పెట్టుకోవట్లేదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడేస్తే నెక్స్ట్ ఏం జరగబోతుంది. యాక్చువల్లీ నిన్నే లైవ్ లో జరిగిపోయింది ప్రేరణకు సంబంధించి. లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉండాలి. నెక్స్ట్ ఇవాళ ఇంకెవరు రాబోతున్నారంటే మానస్ రాబోతున్నారండి. మానస్ సీజన్ 5 నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ యాంకర్ సుమలాగా ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా ఏదో ఒక రూపైనా వస్తూనే ఉన్నాడు అనమాట. ఎందుకంటే మానస్ స్టార్ మా సీరియల్ కి హీరో. అంతేకాకుండా సీజన్ 5 లో ఒక జెన్యున్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే దానిలో సన్నీ, అలాగే మానస్, ఇంకా కాజల్, ఆర్జే కాజల్, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అనమాట. దానిలో మానస్ అయితే నెక్స్ట్ లెవెల్ గేమర్ అని చెప్పుకోవాలి. అయితే మానస్ ఎవరితో ఆడాడంటే డెమాన్ పవన్ తో ఆడాడు అనమాట. డెమాన్ పవన్ తో తనైతే గేమ్ ఆడడం అయితే జరిగింది. డెమాన్ పవన్ తినికి పెట్టిన గేమ్ ఏంటంటే, ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మీద సుత్తి ఉంటుంది, మేకులు ఉంటాయి, మేకులతో కొడుతూ ఉంటే
ఆ మేకులతో కొడుతున్నప్పుడు ఆ బాల్ ఆ మేకుకి తగలాలి. ఎవరు ఎక్కువ మేకులు బాల్స్ తగిలించుకుంటారో వాళ్ళు. అయితే మానస్ ఎలా ఆడాడంటే క్యాజువల్‌గా అసలు అబ్బా! ఆడాలా అన్నట్టుగా లైట్‌గా అంటే డెమాన్ పాపం కంటెండర్ అవ్వాలి అని చెప్పేసేసి అంటే డెమాన్ పరిస్థితి తనకు అర్థమైంది. 7 సార్లు నుంచి కెప్టెన్సీ కంటెండర్ అవ్వలేదు అంటే అంటే మరి పాపం తనకి ఆడే సత్తా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మానస్‌కి కూడా మంచి కండలు అవి ఉంటాయి. తనకు కూడా మంచి గేమర్. అలాంటి గేమర్‌కే ఇంకొక గేమర్ బాధ అర్థమవుతుంది కాబట్టి డెమాన్‌ని తీసుకోవడం అయితే జరిగింది. సో, డెమాన్ అయితే గెలవడం జరిగింది. డెమాన్ కెప్టెన్సీ కంటెండర్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పటి వరకు మనకి కళ్యాణ్ అండ్ డెమాన్ ఇద్దరు కెప్టెన్సీ కంటెండర్స్‌గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి యావర్. ప్రిన్స్ యావర్ సీజన్ 7 టాప్ 4 కంటెస్టెంట్ యావర్ తెలుగు రాకపోయినప్పటికీ మనం అనుకున్నాం కదా ఫ్లోరా, గౌరవ్ వీళ్ళకి తెలుగు వచ్చుంటే బాగుండేదని. ఆ మాత్రం తెలుగు కూడా రాకుండా యావర్ ఎంతో కష్టపడి ఆడాడు. తన ప్రాణం పెట్టి ఆడాడు. నైస్ గేమర్ అని చెప్పుకోవచ్చు. అయితే తనును ఇమాన్యుల్ బెస్ట్ ఫ్రెండ్స్. మీకు గుర్తున్నట్టయితే యావర్ కోసం ఫ్యామిలీ వీక్‌కి స్టేజ్ మీదకి ఇమాన్యుల్ వచ్చాడు. నాగ్ సార్ పక్కన మీరిద్దరు ఎవలా మాట్లాడుకుంటారంటే వీడియో కాల్ చేయరా మేమిద్దరం సైకిల్ అయినా చేసుకుంటాం అని చెప్పేసి ఇమాన్యుల్ జోక్‌లేయడం కూడా జరిగింది. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఎప్పటినుంచో ఫ్రెండ్స్ అనమాట. ఇండస్ట్రీకి ఎవరొచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అయ్యారంట. సో, ఖచ్చితంగా ఎవరైనా సరే ఫ్రెండ్‌కే యాక్సెప్టబిలిటీ ఇస్తారు గదా! సో, యావర్ వచ్చేసరికి మన ఇమాన్యుల్‌తో గేమ్ ఆడాడు. యావర్ గూడా సేమ్ ఎలా అంటే చాలా క్యాజువల్‌గా, చాలా ఫన్నీగా ఆడడంతో అంటే వాళ్ళు బయటకి పరిగెట్టినట్టు అట్లాగా కొంచెం ఏదో హడావిడి పడుతున్నట్టు ఉంటారు గానీ, వాళ్ళకి టాస్క్‌లన్నీ జుజుబి మెయిన్‌గా యావర్‌కి జుజుబి అని చెప్పుకోవాలి. సో, ఈ టాస్క్‌లో ఇమాన్యుల్ గెలవడంతో మళ్ళీ ఇమాన్యుల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఇమాన్యుల్ అలాగే మన డెమాన్ పవన్, కళ్యాణి ఇప్పటివరకైతే కెప్టెన్సీ కంటెండర్స్. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారు, హారిక. హారిక విషయంలోకి వచ్చినట్టయితే తను ఏ టాస్క్ ఆడినప్పటికి కూడా కొంచెం హైట్‌ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ అరేంజ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలు గేమ్స్‌లో ఏంటంటే ఎవరైనా ఆడొచ్చు. కంటెండర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఖచ్చితంగా ఆడాల్సిందైతే దేత్తడి హారికే కాబట్టి తన కోసం కొద్దిగా షార్ట్‌కి సంబంధించిన టాస్క్ పెట్టడం అయితే జరిగిందంట. అయితే ఏమైందంటే, సుమన్ శెట్టి గారిని తను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే, ఆయనకి సంబంధించిన పాపం ఇది గూడా కనిపెట్టింది. తను మేబీ హైట్ కూడా కొంచెం సేమ్ ఈక్వల్ ఉంటారు కాబట్టి, ఈక్వల్ ఫెయిర్ ఛాన్స్ ఉంటుందని జెప్పేసి తను అనుకుని ఉండొచ్చు. అయితే ఏమైందంటే, సుమన్ శెట్టి గారి విషయంలో కూడా ఈ అమ్మాయి ఎవరు ఆహ్, జేత్తడి హారిక చాలా, చాలా లూజ్‌గా ఆడిందంట. అంటే చాలా క్యాజువల్‌గా అన్నీ చూసుకొని చిన్నంగా అలా ఆడినప్పటికీ కూడా సుమన్ శెట్టి గారు గెలవలేకపోయారట. సో, సుమన్ శెట్టి గారు గెలవలేదు. దేత్తడి హారిక గెలిచింది. అయితే తను పాపం చెప్పిందంట. "అయ్యో! మీరు మీ బెస్ట్ ఇచ్చారండి. మీరు మీ బెస్ట్ ఇచ్చారని" చెప్పేసి అందంట. సో, దానికి కూడా ఏం అవ్వలేదు. బట్ మొత్తానికైతే మాత్రం ఇప్పటివరకు కెప్టెన్సీ కంటెండర్స్ అయితే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ అండ్ డెమాన్. ఈ వారం నాకెందుకో కళ్యాణ్ కెప్టెన్ అవుతాడని చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. బట్ ఎనీవేస్ మళ్ళీ ఇమాన్యుల్ కెప్టెన్ అయితే మాత్రం అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే 3 సార్లు కెప్టెన్ అయ్యాడు. మళ్ళీ నాలుగోసారి కెప్టెన్ అయితే మాత్రం భరించే ఓపిక లేదు. ఈవెన్ డెమాన్ కెప్టెన్ అయినా కూడా ఐయామ్ హ్యాపీ. ఎందుకంటే పాపం టాప్ 5కి వెళ్ళడానికి తనకి చాలా ఉపయోగపడుతుంది. భరణి గారి విషయంలో మాత్రం కొద్దిగా బాధని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన కెప్టెన్సీ కంటెంట్ అవ్వలేదు కాబట్టి.